Good morning to all of you. This is Upendra, lecturer in physics from Sri Sai Devi College, Ranasthalam. Welcome to online classes. ఈరోజు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ నుండి ఫోర్త్ సెమిస్టర్లో జౌల్ కెల్విన్ ఫలితం గురించి నేర్చుకుందాం. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, జౌల్ కెల్విన్ ఫలితం. ఇక్కడ జౌల్ కెల్విన్ ఫలితం అంటే ఏదైనా ఒక వాయువుని, ఒక గ్యాస్ తీసుకుంటాం, ఆ వాయువుని అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి, ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్ త్రూ పోరస్ ఫ్లగ్. సో పోరస్ ఫ్లగ్ ను ఉపయోగించి అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి ఒక వాయువుని పంపించినట్లయితే అప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది అని జౌల్ కెల్విన్ అనే శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. దీనిని జౌల్ కెల్విన్ ఫలితం అంటాం. సో ఈ జౌల్ కెల్విన్ ఫలితానికి ఇంకొక పేరు ఏంటంటే థ్రాట్లింగ్ ప్రక్రియ అని కూడా అంటారు. థ్రాట్లింగ్ ప్రక్రియ. సో అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి ఒక వాయువుని పోరస్ ప్లగ్ ద్వారా పంపించినప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దీనినే థ్రాట్లింగ్ ప్రక్రియ లేదా జౌల్ కెల్విన్ ఫలితం అంటారు. ఇక్కడ ఈ జౌల్ కెల్విన్ ఫలితాన్ని ఆధారంగా చేసుకుంటూ జౌల్ కెల్విన్ యొక్క గుణకానికి సమీకరణం కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ ఫలితం యొక్క గుణకానికి సమీకరణం కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. సో దాన్ని మనం కనుక్కోవడానికి ఇక్కడ ఈ ప్రక్రియ జౌల్ కెల్విన్ ఫలితం అనేది ఒక స్థిరోష్ణక ప్రక్రియ. సో దట్ మీన్స్ అడియాబాటిక్ ప్రాసెస్. సో స్థిరోష్ణక ప్రక్రియ అంటే మనందరికీ బాగా తెలుసు. ఇందులో ఉష్ణ రాశి అనేది స్థిరం ఉంటుంది. ఉష్ణ రాశి స్థిరమైందంటే dq is equal to ఏమవుతుందంటే 0. ఎందుకంటే స్థిరంగానికి మనం డెరివేషన్ అప్లై చేస్తే 0 అవుతుంది. సో ఇది ఒక స్థిరోష్ణక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఉష్ణ రాశి హీట్ ఈజ్ కాన్స్టెంట్. దట్ మీన్స్ dq is equal to 0. సో ఈ ఫలితంలో ఇందులో ఉన్నటువంటి కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని పరిశీలనలు ఏంటంటే ఇందులో ఉష్ణోగ్రతలో మార్పు అనేది dt అనేది ఆ వాయువు యొక్క పీడనంలో మార్పుకి లేదా పీడనాల మధ్య వ్యత్యాసానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ ఆఫ్ ది ప్రెషర్. అంటే అక్కడ మనం తీసుకున్నటువంటి వాయువు యొక్క గ్యాస్ లో ఉన్నటువంటి ప్రెషర్ డిఫరెన్స్ కి అనులోమానుపాతం ఉంటుంది. అంటే పీడనం పెరిగినట్టయితే ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం తగ్గినట్టయితే ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్, జనరల్ గా అయితే పీడనాన్ని మనం తగ్గించినప్పుడు, ఈ ప్రక్రియలో పీడనాన్ని మనం తగ్గించినప్పుడు ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం పీడనం తగ్గించినప్పుడు ఉష్ణోగ్రత పెరగవచ్చు. సో అది ఎప్పుడు పెరుగుతుందో విషయం తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ మార్పులో మనకి జనరల్ గా ఇక్కడ ఉష్ణోగ్రతలో మార్పు వస్తుందని మనం చెప్పుకున్నాం. చేంజ్ ఇన్ టెంపరేచర్, ఉష్ణోగ్రత మార్పు వస్తుంది. ఈ ఉష్ణోగ్రతలో మార్పు వచ్చినప్పుడు ఉష్ణోగ్రత పెరగచ్చు లేదా తగ్గచ్చు. అయితే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఒక వాయువు యొక్క ఆ వాయువు అనేది చల్లబడకుండా, జనరల్ గా పీడనాన్ని తగ్గించినప్పుడు ఉష్ణోగ్రత తగ్గాలి. అయితే అలా కాకుండా పీడనాన్ని మనం తగ్గించినప్పుడు ఉష్ణోగ్రత అనేది, అంటే ఆ వస్తువు అనేది లేదంటే ఆ వాయువు అనేది చల్లబడకుండా వేడెక్కుతుందో, చూడండి జనరల్ గా అయితే చల్లబడాలి, ఉష్ణోగ్రత తగ్గిందంటే చల్లబడకుండా వేడెక్కుతుందో ఆ ఉష్ణోగ్రతని ఏమంటారంటే విలోమ ఉష్ణోగ్రత అంటారు. విలోమ ఉష్ణోగ్రత, ఇన్వర్షన్ టెంపరేచర్. విలోమ ఉష్ణోగ్రత అంటే పీడనం మనం తగ్గించినప్పుడు ఉష్ణోగ్రత తగ్గాలి, కానీ అలా తగ్గకుండా పెరిగింది అనుకోండి, చల్లబడకుండా వేడెక్కింది అనుకోండి, దాన్ని విలోమ ఉష్ణోగ్రత అంటారు. ఈ విలోమ ఉష్ణోగ్రత ఏర్పడేటప్పుడు ఈ విలోమ ఉష్ణోగ్రత
జనరల్ గా అయితే సాధారణ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ గది ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ హీలియం తప్ప మిగిలిన అన్ని వాయువులు కూడా పీడనాన్ని మనం తగ్గించినప్పుడు అవి చల్లబడతాయి, అంటే వాటి ఉష్ణోగ్రత తగ్గుతాయి. కానీ ఈ రెండు మాత్రం వీటి యొక్క విలోమ ఉష్ణోగ్రతలు వరుసగా -80°C అండ్ -240°C. హైడ్రోజన్ ది -80, హీలియం కి 240°C ఉంటుంది. అంటే ఈ విలువలు అనేవి గది ఉష్ణోగ్రత కన్నా చాలా తక్కువ కాబట్టి ఇవి విలోమ ఉష్ణోగ్రత వద్ద ఏమవుతాయంటే అవి వేడెక్కడం జరుగుతూ ఉంటాయి. జనరల్గా అయితే విలోమ ఉష్ణోగ్రత అన్ని వాయువులు కూడా చల్లబడుతూ ఉంటాయి, దానికన్నా తక్కువ ఉంటాయి. ఇది విలోమ ఉష్ణోగ్రత కన్నా ఈ గ్యాసెస్ అనేవి హైడ్రోజన్ హీలియం అనేవి వేడెక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పరిశీలనని ఇందులో మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇవి జౌల్ కెల్విన్ ఫలితం యొక్క పరిశీలన అబ్జర్వేషన్స్. అయితే ఇప్పుడు ఈ ఫలితాన్ని గురించి మనం దీని యొక్క గుణకానికి మన సమీకరణ కనుక్కోవడానికి, కోఎఫిషియంట్ మనం కనుక్కోవడానికి ప్రాసెస్ అంటే మనం నేర్చుకుంటాం. ఇందులో మనం ప్రాసెస్ చేయడానికి మొదటిగా మనం ఒక వాయువుని తీసుకున్నాం. ఆ వాయువు యొక్క తొలి పీడనం T1 అనుకోండి, మరియు ఘన పరిమాణం V1 అనుకోండి. ప్రెషర్ P1 అండ్ వాల్యూమ్ ఈస్ V1. సో తర్వాత ఆ వ్యవస్థ అంటే ఆ వాయువు యొక్క పీడన ఘన పరిమాణాలు అనేవి P2 V2గా మారాయి అనుకోండి. ఈ విధంగా మారేటప్పుడు ఈ రెండు విలువలను బట్టి మనకి జరిగిన పని దట్ ఈస్ నెట్వర్క్. సో అంటే జరిగినటువంటి ఫలిత పని ఏమవుతుందంటే W ఇస్ ఈక్వల్ టు, సో జనరల్గా అయితే మనకి W ఇన్ థెర్మోడైనమిక్స్ లో W ఫార్మ్ ఏంటంటే ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ PV. W ఇస్ ఈక్వల్ టు PV గా రాస్తాం. కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఏముంది, సో మనకి ఫలిత పని కావాలి కాబట్టి P2 V2 మైనస్ P1 V1. దిస్ ఇస్ W ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ dW అని కూడా రాయొచ్చు. అయితే అకార్డింగ్ టు థెర్మోడైనమిక్ ఫస్ట్ లా dQ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW. అయితే ఇక్కడ dQ ఈజ్ ఈక్వల్ టు మనం అక్కడ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, Q అనేది ఎడబెడికి వస్తుంది కాబట్టి ఉష్ణం స్థిరం కాబట్టి ఉష్ణరాశి యొక్క అవకలనం అనేది 0 అయిపోతుంది. అంటే dQ ఈజ్ ఈక్వల్ 0 అయిపోతుంది. dQ 0 అయితే ఏమవుతుంది, ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW లేదా du is equal to minus dW. du means u is internal energy, అంతర్గత శక్తి అంటే మనకి తొలి అంతర్గత శక్తి U1 అనుకోండి, తుది అంతర్గత శక్తి U2 అనుకుంటే du means U2 minus U1 is equal to minus of dW means P2 V2 minus P1 V1. This is equal to dW value ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో U2 minus U1 is equal to, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే U2 minus U1 is equal to minus P2 V2 plus P1 V1. ఈ మైనస్ U1 పంపించండి, మైనస్ P2 V2 తీసుకొస్తే U2 plus P2 V2 is equal to U1 plus P1 V1. సో ఈ వాల్యూ ఇక్కడ వచ్చేసరికి ప్లస్ అయిపోతుంది, ఇది ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి సో రెండు కూడా. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి దీని నుంచి రాయొచ్చు మనం U plus PV is equal to constant, స్థిరంగా. U plus PV is equal to constant means U plus PV is known as H. H is enthalpy. H is equal to U plus PV. U plus PV is equal to constant. So H is equal to constant. సో ఇందులో H అనేది స్థిరంగా రావడం జరిగింది. ఓకే, సో H is equal to U plus PV, H is equal to constant. అయితే మనకి H is equal to U plus PV కాబట్టి దీనికి అవకలనం చేద్దాం. అవకలనం చేస్తే ఏమవుతుంది, dH is equal to du plus PdV plus VdP. సో ఆల్రెడీ మనకు తెలుసు dH is equal to H is equal to constant అని తెలుసుకున్నాం. H constant అయితే డెరివేషన్ ఆఫ్ H is equal to ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే dH is equal to 0 is equal to du plus PdV. du plus PdV is equal to, ఇక్కడ చూడండి du plus PdV నేను రాసా dQ అని నోట్ చేస్తాం కాబట్టి du plus PdV plus dQ plus VdP. But according to thermodynamics second law, dQ is write as TdS plus VdP. This is equal to 0. 0 is equal to TdS plus VdP.
సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అంటే టీడీఎస్ ప్లస్ విడిపి ఇస్ ఈక్వల్ టు 0 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎంట్రోపీ ఎస్ ని టీ కామా పీలలో ప్రమేయంగా రాద్దాం. టీ కామా పీలలో ప్రమేయంగా రాస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే టీఎస్ ఇస్ ఈక్వల్ టు డో ఎస్ బై డో టీ at p into dt plus dou s by dou p at t into dp. చూడండి ఇక్కడ మన s ని tp లో ప్రమేయంగా రాస్తున్నాం. t కామా p లో ఫంక్షన్ రాసుకుంటాం కాబట్టి ఇక్కడ ds వచ్చింది కాబట్టి ఇక్కడ dou s by dou t, ఇక్కడ dou t వస్తే ఇక్కడ dt రావాలి, ఇక్కడ dou p వచ్చింది కాబట్టి ఇక్కడ dp రావాలి. సో దీన్ని ఈ విధంగా మనం ఫంక్షన్స్ లో రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది? టీ ఇంటూ టిఎస్ వచ్చింది. టిఎస్ ప్లస్ ఏముంది? డో ఎస్ బై డో టీ అట్ పి ఇంటూ డిటి ప్లస్ డో ఎస్ బై డో పి అట్ టీ ఇంటూ డిపి ఇస్ ఈక్వల్ టు సో దిస్ ఇస్ వాల్యూ ఆఫ్ డిఎస్ ప్లస్ ఏముంది రైట్ సైడ్ ఇంకా పక్కన విడిపి ఉంది ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ వాల్యూ రావడం జరిగింది. అయితే మనకి ఆల్రెడీ తెలుసు సిపి ఇస్ ఈక్వల్ టు dq by dt at p. సో dq means t into ds by dt at p. ఈ వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ చూడండి t into dou s by dou t at p ఉంది. అంటే దాని ప్లేస్ లో మనం ఏ రాసుకోవచ్చు? ఈ t అనేది మొత్తం మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఓకే, ఈ వాల్యూని ఇక్కడ పక్కన పెట్టుకొని సో ఫస్ట్ ఏం చేస్తామంటే టీతో మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? టీ ఇంటూ డో ఎస్ బై డో డి అట్ పి ఇంటూ డిటి ప్లస్ టీ ఇంటూ డో ఎస్ బై డో పి అట్ టీ ఇంటూ డిపి ప్లస్ విడిపి ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఇంటూ డో ఎస్ బై డో టీ అంటే సిపి ఇంటూ డిక్యూ బై డిటి కాబట్టి డిక్యూ మళ్ళీ ఎలా వచ్చి మనం టీడీఎస్ గా రాసుకోవచ్చు. అంటే టీ ఇంటూ డిఎస్ బై డిటి అట్ పి అంటే టీ ఇంటూ డిఎస్ బై డిటి అట్ పిని దాని ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయొచ్చు? సిపి రాయొచ్చు. అంటే సిపి డిటి ప్లస్ టీ ఇంటూ ఓకే, ఇక్కడ మనం చూడండి డో ఎస్ బై డో పి అట్ టీ ఉంది. మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ మనకు తెలుసు. మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటంటే మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ డో ఎస్ బై డో పి at t is equal to minus dou v by dou t at p. ఇది Maxwell's fourth equation. Dou s by dou p at t is equal to minus dou v by dou t at p. సో dou s by dou p at t ఉంది. దాని ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయొచ్చు? minus dou v by dou t at p plus vdp is equal to 0. సో ఇక్కడ d ఓకే, ఇక్కడ dp కూడా ఉంది. ఈ dp ని ఇక్కడ రాసుకున్నాం. సో సిపి డిటి ఇస్ ఈక్వల్ టు ఈ రెండు వాల్యూస్ కూడా అటువైపు పంపించేయండి. పంపించేస్తే ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇస్ ఈక్వల్ అవుతుంది కదా సార్, ప్లస్ అవుతుంది. అంటే టీ ఇంటూ డో వి బై డో టీ అట్ పి ఇంటూ డిపి ఇక్కడ ప్లస్ ఉంది ఇస్ ఈక్వల్ అవుతుంది సరిగ్గా మైనస్ విడిపి. ఈ రెండింటిలో కూడా ఏం కామన్ చేయొచ్చు? డిపి డిపి కామన్ చేస్తే టీ ఇంటూ డో వి బై dou t at p minus v into dp. ఇక్కడ ఏముంది? లెఫ్ట్ సైడ్ cp into dt. ఓకే, సో ఈ cp ని తీసుకొచ్చేయండి, ఈ p ని తీసుకురండి. సో cp ఇటు వచ్చేసరికి డివైడ్ అవుతుంది, dp అనేది ఇటు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? dt by dp is equal to 1 by cp into t into dou v by dou t at p minus v. Okay, so this is dt by dp value. dt by dt means change in temperature and change in pressure. Already మనం ఫస్ట్ చెప్పుకున్నాం చూడండి, dt by dt is proportional to dp. That means dt is equal to దీని చూడండి dt is equal to proportional ఉంది కాబట్టి proportional ప్లేస్ లో ఒక కాన్స్టెంట్ యాడ్ చేస్తాం. అంటే కాన్స్టెంట్ ఏంటంటే mu అనే కాన్స్టెంట్ తీసుకుంటాం. అంటే dt is equal to mu into dp అవుతుంది. సో dt is equal to mu into dp అయితే మనకి mu అంటే dt by dp is equal to ఆ dp ని తీసుకొచ్చేయండి.
ఇది తీసుకొస్తే dt బై dp అయింది. సో అట్ ఇక్కడ ఏంటంటే స్థిరాంకం h, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం h ఇస్ కాన్స్టెంట్ వచ్చింది కదా. సో dt బై dp అట్ h ఇస్ ఈక్వల్, దాని బదులుగా మనం ఎలా రాయొచ్చు, మ్యూ రాయొచ్చు. అంటే మ్యూ ఇస్ ఈక్వల్ టు dt బై dp at h, that is equal to 1 by cp into t into dou v by dou t at p minus v. దీనినే ఇక్కడ వచ్చినటువంటి మ్యూనే ఏమంటారంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క గుణకంగా మ్యూని మనం చెప్పుకుంటాం. మ్యూ అంటే dt బై dp at h is equal to 1 by cp into t into dou v by dou t at p minus v. సో ఇప్పుడు ఈ మ్యూని ఆధారంగా చేసుకుంటూ ఇఫ్ మ్యూ ఈజ్ నెగటివ్, మ్యూ అనేది రుణాత్మకమైంది అనుకోండి, రుణాత్మకమైతే అప్పుడు ఏం జరుగుతుంది, dt బై dp కూడా ఏమవుతుంది, నెగటివ్ అవుతుంది. dt బై dp నెగిటివ్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది, dt ఇజ్ ఈక్వల్ టు మైనస్ dp అవుతుంది. ఓకేనా, ఎందుకంటే dt బై dp నెగిటివ్ అయితే ఈ వాల్యూ వచ్చేసరికి dt ఇజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, సో k ఇంటూ dp ఆర్ dp. ఓకే, సో ఇక్కడ చూడండి జనరల్ గా అయితే dt ప్రపోర్షనల్ టు dp అంటే ప్రెషర్ తగ్గితే టెంపరేచర్ ఏమవ్వాలి, తగ్గాలి. ఇక్కడ కూడా సేమ్, ప్రెషర్ తగ్గితే టెంపరేచర్ కూడా తగ్గాలి. కానీ దాని ముందు మైనస్ ఒక సైన్ ఉంది, ఒక గుర్తు ఉంది. ఆ గుర్తు ఉండడం వల్ల రివర్స్ అయిపోతుంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయిపోతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒక విలువ తగ్గితే ఇంకో విలువ తగ్గాలి. అలా కాకుండా ఒక మైనస్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇఫ్ ప్రెషర్, పీడనాన్ని మనం తగ్గించినట్టయితే, పీడనాన్ని తగ్గిస్తే అప్పుడు ఉష్ణోగ్రత ఏమవుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే వాయువు అనేది ఏమవుతుంది, వేడెక్కుతుంది. పీడనాన్ని మనం తగ్గించినప్పుడు వాయువు వేడెక్కుతుంది. ఇది మ్యూ అనేది నెగిటివ్ అయినప్పుడు. అలా కాకుండా మ్యూ ఈజ్ పాజిటివ్ అయింది అనుకోండి, ఒకవేళ మ్యూ పాజిటివ్ అయితే dt బై dp అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dp. సో ఇక్కడ dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ dp, అంటే పీడనం తగ్గించినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక్కడ పీడనాన్ని తగ్గించినప్పుడు dt ప్రపోర్షనల్ dp అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయిపోయింది, విలోమానుపాతం అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది తగ్గించినప్పుడు ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. అంటే పీడనం తగ్గినప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ విధంగా తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ గా వాయువు అనేది చల్లబడడం జరుగుతుంది. అలా కాకుండా ఇఫ్ మ్యూ ఈజ్, ఇక్కడ మ్యూ అనేది నెగిటివ్ అయింది, పాజిటివ్ అయింది. అలా కాకుండా మ్యూ అనేది 0 అయింది అనుకోండి, మ్యూ 0 అయితే అప్పుడు ఏం జరుగుతుంది, dt బై dp ఇజ్ ఈక్వల్ టు కూడా 0 అయిపోతుంది. ఈ కండిషన్, ఈ సందర్భాన్ని మనం ఏమంటారంటే విలోమ ఉష్ణోగ్రత, ఇన్వర్స్ టెంపరేచర్ అంటారు. ఈ విలోమ ఉష్ణోగ్రత వద్ద వాయువు చల్లబడదు మరియు వేడెక్కదు, ఈ విలోమ ఉష్ణోగ్రత అనేది హైడ్రోజన్ కి ముందుగా మనం చెప్పుకున్నాం 80 డిగ్రీ సెల్సియస్ మరియు హీలియం కి అయితే -240 డిగ్రీ సెల్సియస్. ఈ రెండు విలువలు కూడా చాలా ఇంపార్టెంట్. ద ఇన్వర్స్ టెంపరేచర్, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ PI, ఇన్వర్స్ టెంపరేచర్. సో విలోమ ఉష్ణోగ్రత హైడ్రోజన్ -80 డిగ్రీ సెల్సియస్ మరియు హీలియం కి -240 డిగ్రీ సెల్సియస్. ఇది మనకి జౌల్ కెల్విన్ ఫలితం మరియు దాని నుంచి జౌల్ కెల్విన్ గుణకానికి సమీకరణం ఉత్పాదించారు. ఈ జౌల్ కెల్విన్ ఫలితాన్ని ఉత్పాదించేటప్పుడు జాగ్రత్తగా చూడండి. జౌల్ కెల్విన్ ఫలితం అంటే ఒక వాయువుని అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి ఫోరస్ ప్లగ్ ద్వారా మనం పంపించినప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దీనినే జౌల్ కెల్విన్ ఫలితం అంటారు. దీనికి ఇంకో పేరు థ్రాట్లింగ్ ప్రక్రియ. ఈ సందర్భాన్ని ఉపయోగించి మనం జౌల్ కెల్విన్ గుణకానికి సమీకరణం కనుక్కోవాలి. ఆ గుణకానికి మనం ఇక్కడ సమీకరణం ఉత్పాదించడం జరిగింది. సో ఈ విధంగా మనం కనుక్కునేటప్పుడు ఈ ప్రక్రియ అనేది స్థిరోష్ణక ప్రక్రియ, అంటే డే బై డే ప్రాసెస్ కాబట్టి Q కాన్స్టెంట్, దట్ మీన్స్ డిక్రీజ్ ఈక్వల్ 0. ఇందులో మనకు అబ్జర్వేషన్స్ ఏంటంటే dt ప్రపోర్షనల్ dp, అంటే వాయు యొక్క పీడనంలో మార్పు అనేది ఉష్ణోగ్రతలో మార్పులో మన పాత్రలో ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి స్థిరాంకమే, అంటే రెండు నుంచి మనకు స్థిరాంకం వస్తుంది. దాన్ని జౌల్ కెల్విన్ గుణకం మ్యూగా మనం రిప్రజెంట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఏ ఉష్ణోగ్రత లేదా వాయువు అనేది చల్లబడకుండా వేడి ఎక్కడ జరుగుతుందో ఆ ఉష్ణోగ్రత విలోమ ఉష్ణోగ్రత అంటారు. హైడ్రోజన్ హీలియం విలోమ ఉష్ణోగ్రతలు ఇక్కడ మనం నోట్ చేయడం జరిగింది. జనరల్గా విలోమ ఉష్ణోగ్రత వద్ద వాయువు అనేది వేడెక్కదు మరియు చల్లబడదు. ఇక్కడ మనం దానికి సమీకరణ ఉత్పాదించడం కోసం ఒక వ్యవస్థ తీసుకున్నాం. ఆ వ్యవస్థ యొక్క తొలి పైన కనపడమని P1 V1, తుది P అనే కనపడమనాలు P2 V2. దాని నుంచి ఫలిత పనికి సమీకరణ dW P2 V1 P1 V1. then మనం ఫస్ట్ లా నుంచి మనకి డెరైవ్ చేయడం జరిగింది. dq = du dw. అయితే dq మీన్స్ 0 కాబట్టి 0 is equal to du plus dw. therefore du is equal to minus dw అవుతుంది. du అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంతర్గత శక్తుల మార్పు is equal to dw అని మనం నోట్ చేయడం జరిగింది. దాని ఇంటర్నల్ సింప్లిఫై చేస్తే u plus p is equal to constant. u plus p means enthalpy h, so h is also constant. dh is equal to 0. dh 0 కాబట్టి h is equal to u plus p ఈక్వేషన్ మనం ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చిన s విలువ మనం t, p లో ఫంక్షన్ ద్వారా రాసుకోవడం కానీ వాల్యూస్ అన్ని కూడా మనం నోట్ చేయడం జరిగింది. అన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే ఈ ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ t into s by t at p ని మనం ఏ రాయొచ్చు, cp రాయొచ్చు, s by p at t ని నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ నుండి -2 by t at p అవుతుంది. సో cp dt is equal to వాల్యూస్ అని కూడా మనం ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ t by p at h is equal to h is enthalpy అనేది ఈ ప్రాసెస్ లో కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ h ని మనం వర్క్ చేయడం జరిగింది. t by p at h ని మనం ఏమంటారంటే mu గా మనం రాసుకోవడం జరుగుతుంది. సో mu is equal to u. సో mu నెగటివ్ అయితే ప్రెషర్ mu నెగటివ్ అయినప్పుడు పీడనం తగ్గిస్తే ఉష్ణోగ్రత అనేది పెరగడం జరుగుతుంది. mu పాజిటివ్ అయినప్పుడు పీడనం తగ్గించినప్పుడు ఉష్ణోగ్రత అనేది తగ్గడం జరుగుతుంది. అంటే వాయువు చల్లబడుతుంది. mu అనేది 0 అయితే t కూడా 0 అవుతుంది. అంటే వాయువు అనేది ఉష్ణోగ్రత పెరగదు లేదా తగ్గదు. దీన్ని విలోమ ఉష్ణోగ్రత అంటారు. దీన్ని జౌల్ కెల్విన్